మత్తయి సువార్త 20వ అధ్యాయము 17 నుంచి 19 వరకు మైక్లో ఎవరైనా చదివి నాకు సహాయం చేయండి. యేసు యెరూషలేమునకు వెళ్ళనయున్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతంగా తీసుకుని పోయి మార్గమందు వారితో ఇట్లనెను, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, అక్కడ మనిషి కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారాయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహసించుటకును కొరడాలతో కొట్టుటకును సిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు. 3వ దినమున ఆయన మరలా లేచును. చాలు చూడండి, ఇక్కడ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే యేసు ప్రభు వారు ఆయన శిష్యులను ఏకాంతముగా తీసుకువెళ్ళాడు. ఆయన 12 మంది శిష్యులను ఏకాంతముగా ఆయన తీసుకెళ్ళి వారితో మాట్లాడుతున్నాడు. ఈ మాట 18వ వచనం నుంచి మళ్ళీ చదువుతున్నాను. ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, అక్కడ మనిషి కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారాయనకు మరణశిక్ష విధించి ఆయన్ను అపహసించుటకును కొరడాలతో కొట్టుటకును సిలువ వేయుటకును అన్ని జనులకు ఆయనను అప్పగింతురు. 3వ దినమున ఆయన మరలా లేచును. అంటే దేవుడు ఈ లోక రక్షకుడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన సమస్తం ఎరిగినవాడు. ఎందుకంటే మనకైతే తెలీదు. యాకోబు గారు చెప్పారు చూసారా, రేపేం సంభవించినో మీకు తెలీదు. రేపు దాకెందుకంటే కాసేపుడికి ఏం జరుగుద్దో మనకు తెలియదు. ఏ ఫోన్ వస్తుందో మనకు తెలియదు. మన పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు తెలియదు. నిజమే, మనము కొన్నిసార్లు మనం ఈ రోజు వారమే కానీ రేపటి వారం కామని వాక్యం లేఖనాలు స్పష్టంగా చెప్తుంది. కానీ సృష్టికర్త అనే దేవుడు లోక రక్షకుడుగా ఈ లోకానికి అరుతించినప్పుడు తన తండ్రి చిత్తము చేయటానికి, అలాగే ప్రవచనాల లేఖనాలు నెరవేర్పునట్లుగా ఆయన లోక రక్షకుడుగా వచ్చిన తర్వాత ఆయన 33.5 సంవత్సరాలు మాత్రమే ఈ లోకంలో జీవించారు. ఎన్ని సంవత్సరాలు? 33.5 సంవత్సరాలు మాత్రమే జీవించారు. అలాగే 3.5 సంవత్సరాలు పరిచర్యలో ఆయన ఉన్నట్లుగా మనకి లేఖనాల ఆధారం బట్టి మనకు తెలుస్తుంది. చూడండి, మనం గమనించినట్లయితే యేసు ప్రభు వారు తన 12 మంది శిష్యులను ఏకాంతంగా తీసుకెళ్లారు. కొన్ని పర్సనల్స్ ఉంటాయి, అందరికీ చెప్పుకునే కాదు కొన్ని. అలాగే ఇది ఒక మర్మము లాంటిది కూడా. కొన్నిసార్లు వాళ్ళతో కూడా చెప్పింది ఏంటంటే, ఈ విషయం మీరు ఎవరికి చెప్పొద్దు, మీరు నా వారు కాబట్టి మీకు తెలియాలన్న ఉద్దేశంతో. ఎందుకంటే మీరు కొన్నిసార్లు కలవరపడతారు. ఇప్పుడు ఏదైనా ఒక సంఘటన మనకు తెలవకపోతే ఎక్కడికన్నా ఏ ఊరన్నా వెళ్ళిపోతాం. మనకి నువ్వు వెళ్ళేటప్పుడు మళ్ళీ తిరిగి రావని ఎవడన్నా అన్నాడు అనుకోండి, పైగా మళ్ళీ ఎదురుగా నల్లపిల్లి వచ్చినా ఎవడన్నా తుమ్మినా మళ్ళీ జనాలకి అదో అనుమానం. నిజమే, కొన్నిసార్లు మనుషులు అన్నీ చూసుకుంటారు. మనుషులు అమావాస్య రోజున అమ్మో అమావాస్య అనుకుని ఆలోచించేవాళ్ళు కూడా ఉంటారు కదా. నెల పొడుపు అయితే మంచిదని ఆలోచించేవాళ్ళు కూడా ఉంటారు కదా. అంటే ఏదైనా ఒక పని చేయాలంటే కొంతమంది రకరకాలుగా వాళ్ళకున్న పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని బట్టి కొంతమంది అలాగూ ముందుకు వెళుతూ ఉండొచ్చు. కానీ మనం గమనించినట్లయితే ఇక్కడ యేసు ప్రభు వారు ఆయన జరగనయున్న విషయాల గురించి ఆయన శిష్యులతో ఏకాంతంగా తీసుకెళ్ళి చెప్తున్నారు. మరి మనం అందరం యెరూషలేముకు వెళ్ళబోతున్నాం కదా. ఆ యెరూషలేముకు వెళ్ళబోతున్నప్పుడు అక్కడ మనిషి కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకు అప్పగించబడతాడు. ఎవరికి? ప్రధాన యాజకుల అంటే వాళ్ళు ధర్మశాస్త్రం తెలవని వాళ్ళ? చెప్పండి. ప్రధాన యాజకులు అంటే ధర్మశాస్త్రాన్ని బోధించేవాళ్ళు ప్రధాన యాజకులు. కానీ అసూయ ఏంటది? అసూయ, మనుషుల్లో అసూయ. ఆ ప్రధాన యాజకులుగా వాళ్ళు అసూయ చేత యేసు ప్రభువుని చంపాలన్న ఉద్దేశంతో యూదులను అక్కడున్న అనేక మందిని కూడా వాళ్ళు ప్రేరేపించి ఆయన శిక్షించాలని సిలువ వేయాలని ప్రేరేపించింది కూడా వాళ్ళే. అక్కడ జరగబోయే విషయం చెప్తున్నాడు. ఏమన్నాడు ఇక్కడ? మనిషి కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారాయనకు మరణశిక్ష విధించి ఆయన్ను అపహసించుటకును కొరడాలతో కొట్టుటకును సిలువ వేయుటకును అన్ని జనులకు ఆయన్ను అప్పగింతురు. 3వ దినమున ఆయన మరలా
లేచును. అంటే కొరడాలతో కొడతారని, శిలువ మరణము పొందుతాడని, అలాగే ఆయన మళ్ళా పునరుద్ధానుడై 3వ దినమున కూడా తిరిగి లేస్తాడని బ్రతికుండగానే ఆయన చెప్పాడు. ఎందుకంటే మనకు తెలుసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా బ్రతుకుతాడని లేఖనాలను బట్టి కొన్నిసార్లు యేసు ప్రభు వారు బ్రతికుండగానే అనేక మంది చనిపోయిన వారిని సైతం కూడా లేవనెత్తిన దేవుడు. ఆ దినాల్లో ప్రజలకు ఆశ్చర్యం ఏంటంటే, మరణించినోడు ఎలా తిరిగి లేస్తున్నాడు, గుడ్డోళ్ళకి ఎలా కళ్ళు వస్తున్నాయి, లేవలేని వ్యక్తులకు ఎన్నో సంవత్సరాల నుంచి అలాగే లేవలేక పడి ఉండేవారు కూడా లేచి గంతులేస్తున్నారే, ఎన్నో వేల దురాత్మలు బట్టి వాళ్ళందరూ కూడా బాగుపడి ఆయన వెంబడిస్తున్నారే. ఈ కార్యాలు చూస్తూ ఉంటుంటే ఇక మన దగ్గరికి ఎవరు వచ్చేటట్టుగా కనపడలేదు. ప్రధాన యాజకులకు, శాస్త్రులకు అసూయ. ఏంటంటే అది అసూయ. మనసులో ఒకలాంటి ఆ యొక్క చెడ్డ స్వభావం అనవండి, అది కక్ష సాధింపు అనుకోనివ్వండి, ఏదేమైనా కానీ వాళ్ళ మనసులో ఏంటంటే యేసు ప్రభువుని అడ్డు తొలగించుకోవాలి అన్న ఆలోచన ఎక్కడ పుట్టిందంటది? యెరూషలేములోనే. అంటే తన స్వజనుల మధ్యనే దేవుడు నిజంగా లోక రక్షకుడుగా ఆయన వచ్చింది ఎవరో, ఆయన ఎవరో కాదు సిలువేసిందండి, ఆయన స్వజనుల మధ్యలోనే ఆయన సిలువేయబడ్డాడండి. ఆయన మనకు తెలుసు ఇవన్నీ కూడా. ఎందుకంటే ఆయనకు అన్నీ కూడా తెలుసు కాబట్టి లేఖనాల ప్రకారం అన్నీ చెప్తున్నాడు ఆయన. మీరు ప్రకటన గ్రంథంలో చూడండి ఒకసారి, 1వ అధ్యాయంలో 8వ వచనం ఒకసారి చదవండి ఆయన. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో ఏం రాయబడింది? అల్ఫాయు ఓమేగయు నేనే. అల్ఫాయు ఓమేగయు కూడా నేనే. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే అని. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో కూడా ఉండువాడను నేనే అని. ఉండువాడు నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. అల్ఫా ఆయనే, ఒమేగానే, ఆది అంతము ఆయనే, ప్రారంభం నుండి ఉన్నవాడు ఆయనే. ఈ రోజున చాలామందికి తెలియంది ఏంటంటే యేసు ప్రభు వారు 2000 సంవత్సరాలు 25 సంవత్సరాల కింద వచ్చిన ఆయనే అనుకుంటారు. చాలామంది అదే అనుకునేది ఏంటంటే వాళ్ళ ఉద్దేశం యేసు ప్రభు ఎప్పుడు వచ్చారనుకున్నారు? 2026 సంవత్సరాల క్రితమే వచ్చారు యేసు ప్రభు. ఇప్పుడు మనకు డేట్ అనేది ఎవరు పెట్టలేస్తారు? మనం పుట్టినా చచ్చిపోయినా మనకి డేట్ అనేది యేసు ప్రభువుని బట్టే గెలిచేది. ఎవరికైనా ఇంకెవరైనా పేరు రాసుకుంటానికి అవకాశం ఉంటుందా? ఉండదు కదా. ఒకవేళ 100 రూపాయల నోటు మీద మన ఫోటో వేసుకుంటే ఆయన చెల్లుద్దా? చెల్లదు కదా. గాంధీ తాత గారు బొమ్మ ఉంటేనే దానికి వాల్యూ ఉంటుంది. ఎందుకంటే మన దేశం కొరకు ఆయన కూడా వన్ ఆఫ్ ది. మరి అంటే ఒక గొప్ప మనకి స్వతంత్రము తేవటానికి మహాత్మా గాంధీ గారు ఆయన కూడా ఒక్కడు. అలాగే చాలామంది కూడా దీని విషయంలో మనకి స్వాతంత్రం రావడానికి పోరాడారు. కానీ ఆయనకి ఇచ్చిన గౌరవము ఏంటో తెలుసా? అది మన భారతదేశంలో మనం ఎంతకాలము అయినా ఒక నోటు ముద్రించబడాలంటే దాని ఫోటో వెనకాల ఎవరు ఉండాలి? గాంధీ తాత గారు ఉండాల్సిందే. అంటే దానికి అప్పుడు విలువ ఉంటుంది. సరదాగా ఏ ప్రధానమంత్రి గారు వచ్చినా ఈ సంవత్సరం నుంచి నా ఫోటో వేసుకుంటాను, ఇది నా కాలం అనుకుంటే అది చెల్లుద్దా? చెల్లదు కదా. అలాగే ఈ లోకంలో ఎవరెవరో వస్తారు, రకరకాలుగా మనుషులు రావచ్చు. నేనే దేవుణ్ణి అంటే కుదురుతుందా? నా పేరు ఇక నుంచి పెట్టుకుంటాం, ఇక నుంచి క్రీస్తు శాఖం అని కాదు, ఇక నా శాఖం అని పెట్టుకుందాం అని ఏమైనా పెట్టుకుంటే దానికి కుదురుతుందా? లేదండి. ఈ నువ్వు నమ్మినా నమ్మకపోయినా యేసు ప్రభువారు ఆది అంతము ఆయనే, అల్ఫాయు ఓమేగా కూడా ఆయనే. చాలామందికి ఆ మర్మం తెలియక యేసు ప్రభువారు మొన్న వచ్చిన ఆయనే అన్నట్టుగా మనుషులు ఆలోచించి చాలామంది కూడా మేము ఎప్పటి నుంచో మా పురాణాలు ఉన్నాయి అన్నట్టుగా మాట్లాడవచ్చు జనాలు. ఒకటి, ఏదైనా ఆధారాన్ని బట్టి మాట్లాడాలి మనం. ఎవరైనా సరే ఈ రోజున ఖాళీ సమాధి చూపించగలిగిన వాళ్ళు ఎవరున్నారా? చెప్పండి. ఇప్పుడు గాంధీ తాత గారి సమాధి కూడా మూయబడే ఉందా లేదా? మీరు ఎవరి సమాధానం తీసుకొనివ్వండి,
నేను దేవుణ్ణి చెప్పుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఒకవేళ ఉంటే కనుక వాళ్ళ సమాధి కూడా తెరవబడిన సమాధిగా ఉంటే చూడమనండి. చరిత్రలో మీరు ఎక్కడన్నా చూసుకోండి, ఒకే ఒక సమాధి, తెరవబడిన సమాధి, అది నజరేయుడైన యేసు ప్రభు మాత్రమే. అవునండి, అది తెలియని వాళ్ళంటూ ఎవరు లేరు. ఏ దేశం ప్రధాని వెళ్ళినా, ఇజ్రాయెల్ దేశంలో వెళ్ళినప్పుడు చూసి వస్తారు అందరూ కూడా. ప్రతి ఒక్కరికి కూడా అది మనం వివరించి కూడా చెప్పవసరం దాని గురించి. అవునండి, కాబట్టి ఆది అంతము కూడా ఆయనేనండి. ఆయనకు అన్నీ తెలుసు. కొంతమంది ఆ మర్మం తెలియక చాలామంది కూడా యేసు ప్రభు నీకు తెలుసా, ఇది వాళ్ళు తెలుసా, వీళ్ళు తెలుసా అన్నట్టుగా ఒక రోజున యూదులు వచ్చి ఏమంటారంటే అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని చెప్పారు ఒక సందర్భంలో. అన్నారా లేదా? రండి, యోహాను సువార్తలో రండి, ఆ మాట మీకు చూపిస్తాను ఒకసారి. రండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 57 నుంచి 58 దాకా ఒక్కసారి చదివినానా? యోహాను సువార్త 8వ అధ్యాయము 57 నుంచి 58 దాకా చదవాలి. అందుకు యూదులు, నీకింకను 50 సంవత్సరములైనా లేవే, నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా, యేసు, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. చూసారండి, ఇక్కడ ఏమన్నాడు? అక్కడ అబ్రహాము పుట్టక మునిపే. ఎప్పుడంటండి? వాళ్ళ ఉద్దేశం ఏమండి? ఈయనకి వాళ్ళకి తెలుసు, వయసు అంత తెలీదా? నాకన్నా పెద్ద చిన్నాడు యేసుప్రభు పుట్టిన సంగతి తెలుసు. వాళ్ళ అన్నదమ్ములు ఉన్న అక్కడే ఉన్నారు, అక్కజల్లు అక్కడే ఉన్నారు, వాళ్ళ గురించి అంతా తెలుసు. వాళ్ళ ఆలోచన ఏంటంటే నీకు ఇంకా 50 సంవత్సరాలు ఎంత అనుకున్నా నీకు 50 సంవత్సరాలు కూడా లేవే. అబ్రహాం తెలుసు అంటాడు, అబ్రహాం పుట్టక మునిపే నేను ఉన్నాను అంటుంటాడ అనుకుంటున్నాడు. వాళ్ళకి మెంటలు ఇచ్చేస్తుంది, వాళ్ళకి అర్థం కావట్లా. ఈ రోజుకి చాలామందికి సత్యం అర్థం కావట్లేదు. ఈ రోజుకి కూడా యేసు ప్రభువారు ఆది నుంచి ఉన్నవాడే. మీకు తెలుసు యోహాను సువార్తలో ఆది యందు వాక్యముండు, వాక్యము ఆ వాక్యమే దేవుడై ఉండెను. 12వ వచనంలో ఏముంది? ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణగా మన మధ్య నివసించాడు. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య ఆయన వచ్చాడు. ప్రారంభం నుండి ఉన్నవాడు ఆయన. నిజమే. అందుకనే అబ్రహాము గురించి తెలుసు, అందరి గురించి ఆయన తెలుసు. కాబట్టి మనము గమనించుకోవాల్సి ఏంటంటే యేసు ప్రభు గురించి ఆయన మొదటి నుంచి ఉన్నవాడే. మీరు ఇంకొక మాట చదువుదాం, 8వ అధ్యాయం 23వ వచనం చదువునాను ఒకసారి. యోహాను సువార్త 8వ అధ్యాయం 23వ వచనం చదువునాను. అప్పుడు ఆయన మీరు క్రింది వారు, ఏమంటాడు ఆయన? మీరు క్రింది వారు, నేను పైనుండి వాడను, నేను పైనుండి వాడును, మీరు ఈ లోక సంబంధులు, మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడను కాను, నేను ఈ లోక సంబంధమైన కాదు. మీరు ఎక్కడోళ్ళనా? నువ్వు గాలిలో చూడబడ్డావా? నిజమేనండి, మనుషులు అలాగే ఆలోచిస్తున్నారు ఈ రోజున. వాళ్ళకి అర్థం కావట్లేదు అసలకే. కొన్నిసార్లు వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారో కూడా వాళ్ళు అనుకునే మాటలన్నీ చెప్తా ఉంటుంటే వాళ్ళకి ఒక్కొక్కడి చెమటలు పడతా ఉండి, వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారో వీళ్ళ ఆలోచనలన్నీ కూడా ఆయన ఎరిగినవాడండి. ఆయన వాళ్ళ మనసులో ఎవరు ఎన్ని రకాలుగా అనుకున్నారో, ఎవరు ఎక్కడున్నారో అన్ని రకాలు కూడా. నతానియేలును కూడా చూశారు. నువ్వు ఆ యొక్క అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను చూశాను. అసలు ఆయనకి అర్థం కావట్లేదు, ఎట్ట చూశాడు, నన్ను ఎట్ట చూశాడు. అవునండి, ఈ రోజున ఇక్కడ కూర్చున్నటం మనకు తెలుసు. అందుకే దావీదు అంటాడు, కూర్చుంటో తెలుసయ్యా, నేను నుంచుంటా కూడా నీకు తెలుసయ్యా. నా నోట్లో మాట నా పెదవులకు రాకమునిపే నీవు నన్ను ఎరిగినావు. ఒకవేళ నేను సముద్ర దిగంతములకు వరకు వెళ్ళినా, ఆకాశ మండలంకి ఎక్కినా, అక్కడ కూడా నీవు ఉన్నావు. అక్కడ కూడా నీవు ఉన్నావయ్యా. నిన్ను ఎక్కడికి వెళ్ళగలనయ్యా? నీ కళ్ళ నుండి, నీ కనుదృష్టి నుండి నేను ఎక్కడ పారిపోగలనయ్యా? ఈ రోజున మనము దేవుని బిడ్డలుగా మనం ఎవరం కూడా ఆయన కనుదృష్టి నుంచి మనం ఎవరం తప్పుకోలేమండి. ఎందుకంటే బుద్ధిమంతుల్లాగా ఉంటాం చర్చికి వచ్చినప్పుడు మాత్రం. అసలుకి ఏమి నోట్లో ఏలెడితే కొరకనన్నట్టుగానే అసలు ఎంత అన్నట్టుగా ఎంత సాఫ్ట్ నేచరు, వంగి అబ్బాయి ఎంత దీనులుగా యాక్షన్ చేస్తామో ఆస్కార్ అవార్డులు కూడా మనకి ఇవ్వచ్చు. అంతగా నిజంగా మనం విధేయత కలిగిన వారుగా మనము చర్చిలో ఉంటాము. అదే కాలేజీలోకి వెళ్ళినప్పుడు నీ మాటలు ఎట్లా ఉంటున్నాయి? పొలంలోకి వెళ్ళినప్పుడు నీ మాటలు ఎలా ఉంటుంది?
అలాగే ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు నీ బిహేవియర్ ఎలా ఉంటుంది? డీజేల దగ్గర మోగుతున్నప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంటుంది? ఇంకేదైనా కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మన బిహేవియర్ ఎలా ఉంటుంది? అక్కడ లేడా ఆయన? అక్కడ నేను ఆయన చూడలేదా? ఆయన కళ్ళ నుండి మనం ఎవడ తప్పుకోగలుగుతామండి? నిజమేనండి, ఆయన పైనుండి వాడండి ఆయన. అరే ఆఫ్టర్ ఆల్ మనుషులు కనుగొన్న ఉపగ్రహాలే ఏం చేస్తున్నాయి పైనుంచి? ఈ భూమి మీద మనం ఎవరో ఎక్కడ సంచరిస్తున్నా, మనం ఏ పంటలు వేసుకుంటున్నా, అలాగే సముద్రంలో అలజడి ఎలా ఉంటుంది, ఒకవేళ ఏదైనా అల్పపీడన ద్రోణి కానీ ఏదైనా తుఫాన్ రాకపోతున్నా అది ఏ మార్గం గుండా అది దాని దిశ, దాని గమ్యం మనకి ఇక్కడ చూస్తే కనపడుద్దా? దాన్ని ఎలా చెప్తున్నారు? శాటిలైట్ కదా. అంటే ఒక మనిషి కనుగొన్న శాటిలైట్ ఉపగ్రహాల ద్వారానే మన వాతావరణం కానీ సముద్రం అల్లకల్లలుగా ఉందన్న సంగతి కానీ, అది మీకు వర్షాలు రాబోతున్న సంగతి కానీ ప్రతి ఒక్కటి కూడా శాటిలైట్ ద్వారా, ఉపగ్రహాల ద్వారానే మనం కొంత తెలుసుకోగలుగుతున్నాం. నిజమే. అంటే ఒక ఉపగ్రహాల ద్వారానే ఇంత ఇన్ఫర్మేషన్ మనం సంపాదించుకున్నావే, అన్నిటికన్నా పైన ఉన్నవాడికి కనపడదా? అవునండి. ఆయన కనబడటానికి నువ్వేదో చెయ్యి అవసరంలా, రోడ్డు మీదకి వెళ్ళి మూల సందులో నుంచుని దేవా అంటూ చేతులెత్తి నువ్వు ప్రార్థన చేయవసరంలా. ఆయన అందుకే అన్నాడు 6వ అధ్యాయంలో మత్తయి వార్తలో, నీ గదిలోకి వెళ్ళి తలుపేసుకుని రహస్యమందు చూసు తండ్రికి నువ్వు ప్రార్థన చేయి. నీ ప్రార్థన దేవుడు ఆలకించే దేవుడు అండి ఆయన. నీ హృదయం ఎరిగిన దేవుడు, నీ అంతరంగం ఎరిగిన దేవుడు. ఆయనకు అన్నీ తెలుసు. అందుకనే ఆయన జరగబోయే ప్రణాళికను గురించి ముందుగానే చెప్తున్నాడు. మనం అనుకుంటాం రేపు వేసవకాలం సెలవులు రాగానే రేపు అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి అనుకున్నారు. ఎవడు రానివాడు, గ్యాస్ లేదు. ఈ రోజున మనం అనుకోవచ్చు ఎన్ని రకాలుగా, ఎక్కడికి వెళ్ళి కూడా చుట్టాలు వస్తుందంటే భయపడిపోతున్నారు కొంతమంది. అమ్మో గ్యాస్ లేదు గట్టగా అనుకోండి. మళ్ళీ చూడండి, ఈ రోజున మన జీవితాల్లో కూడా ఒకటి మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, దేవుడు సమస్తము ఎరిగిన వాడని, ఆయనకు అన్నీ తెలుసు అన్న సంగతి మనం తెలుసుకోవాలి. కాబట్టి మనము దేవుని బిడ్డలుగా దేవుని పనిని మొదట ముందు పెట్టాలి. ఎవరు ముందు పెట్టాలా? ఇప్పుడు ఆదివారం లెగంగానే మనం ఏం చేయాలా? వాలీబాల్ ఆడాలా? ఏం చేయాలా చెప్పండి? దేవుని మందిరానికి మనం రావాలండి. దేవుని పరిచర్య ముఖ్యమండి. దేవుని యొక్క మొదట నా రాజ్యమును నా నీతిని, అప్పుడు కండిషను, అంతేనా? మనము ఆ బేసిక్స్ అనేది పోగొట్టుకుంటే దానికి మనము జవాబు మనం పొందుకోలేం. ఎందుకంటే కొంతమంది తెలిసి చేస్తారో తెలవక చేస్తారో, మనుషులు ఏమనుకుంటారో నాకు తెలియదు. కానీ ఒకటి, మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని మనం వెతకాలి. అవునండి. ఏది మొదట పెట్టాలి, ఏది ప్రథమ స్థానం ఇవ్వాలి అని మనం మొదట తెలుసుకోవాలండి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుడు నీవు దేవుని సన్నిధిని మొదట పెట్టాలి. రెండోది సెకండరీ థింగ్, ప్రాధాన్యత మనం దేనికి ఇస్తామో వాక్యం ఏం చెప్తుంటే, నన్ను ఘనపరచు వారిని నేను వచ్చే వారం చెప్పుకుంటా వాక్యం, గాడిద దేవుని ఘనపరిచిందంటూ. అవునండి. గాడిదని దేవుడు నిజంగా ఆ గాడిదను ఎంత ఘనత అండి ఆయనకి. యేసు ప్రభువుని లోకరక్షకుడు మోసినప్పుడు దానికి ఎంత ఘనత వచ్చిందండి. ఒక గాడిదకే ఘనత వస్తే దేవుడు నీకు నాకు ఇవ్వడా? ఒకటి, మనం ఎప్పుడు కూడా దేవుని బిడ్డలుగా దేవుని సన్నిధికి వచ్చిన మనము మన సమస్తము ఆయన ఎరిగినవాడు కాబట్టి కొన్ని పర్సనల్స్ కొంతమందికే చెప్తాడు. మరి మనమందరం ఆయన కుమారులమా కుమార్తెలం కాదా? అవును. ఎందుకంటే దేవుని బిడ్డలుగా మనం దేవుని మందిరానికి వచ్చింది మనం అందరం ఆయన అంగీకరించిన వాళ్ళమే. అవునా కదా? వాక్యం ఏదో చెప్తుందా? తనని అందరూ అంగీకరించరో అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారు ఎవరు? ఆయన పిల్లలు. ఆయన పిల్లలుగా, ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా దేవుడు మనకిచ్చిన అధికారాన్ని బట్టి
మనకి ఆ ఫ్రీడమ్ అని దేవుడు ఇచ్చాడు. అందుకని కొన్ని పర్సనల్స్ మనతో చెప్తాడు దేవుడు. అవునండి. ప్రార్థనకు వచ్చిన వాళ్ళకి తెలుసు దేవుడు మళ్ళా త్వరగా రానై ఉన్నాడన్న సంగతి ఎవరు తెలుసుది? అది ప్రార్థనకు వచ్చిన ఆయన పిల్లలకే తెలుస్తుంది. అందుకని వాళ్ళు క్రమంగా ప్రార్థన వస్తారు. వచ్చిన వాళ్ళు రక్షణ పొందటానికి, బ్యాప్టిజం తీసుకుంటానికి వాళ్ళు సిద్ధపరచుకుంటూ వాళ్ళ జీవితంలో ఏ కష్టం వచ్చినా దేవునికి దగ్గరగా ఉండాలంటూ దేవుని యొక్క ఆత్మీయతలో ఎదగటానికి మన కుటుంబాలను అలా పెంచుకుంటూ మనం ముందుకు వెళుతాం ఒక క్రైస్తవులుగా. ఈ సత్యము తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారు రోజున? ఈ సత్యము ఈ మర్మము తెలియని వాళ్ళు చాలామంది ఉండి ఈ రోజున చాలామంది కూడా వాళ్ళు అలాంటి పరిస్థితుల్లోనే వాళ్ళ బాధల్లోనే వాళ్ళు నశించిపోతున్న వాళ్ళు ఎంతోమంది ఉంటున్నారు రోజునండి. అవునండి. యేసు ప్రభు ఎన్ని నిందలు అనుభవించాడండి, ఎన్ని అవమానాలు, వాటన్ని గురించి వాళ్ళు చెప్తున్నాడు అక్కడ. ఇంకొక మాట కూడా చెప్తాను మీకు, ఎందుకంటే ఇది ప్రవచన పుస్తకంగా యేసు ప్రభు యెషయా ద్వారా కూడా కొన్ని విషయాలు చెప్పాడు అక్కడ. 50వ అధ్యాయం 6వ వచనం చూడండి ఒకసారి. యెషయా 50వ అధ్యాయం 6వ వచనం చదువు. కొట్టువారికి నీ వీపును అప్పగించితివి, వెంట్రుకలు పెరికివేయి వారికి నా చెంపలను అప్పగించితిని, ఉమ్మివేయి వారికి అవమానపరచు వారికి నా ముఖము దాచుకొనలేదు. అంటే ఈ మాటలన్నీ కూడా ఇప్పుడు యేసు ప్రభుని గురించి కదా రాయబడింది. ఏమన్నాడు? కొట్టువారికి నా వీపును అప్పగించితిని, వెంట్రుకలు పెరుకువాయి వారికి నా చెంపలను అప్పగించితిని, ఉమ్మివేయి వారికి అవమానపరచు వారికి నా ముఖము దాచుకొనలేదు. ఏమంటే మన మొహం మీద ఉమ్మేసిన వాళ్ళు ఎంచుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారా మీరు చెప్పండి, పోనీ ఎవరన్నా ఉంటే. నెక్స్ట్ టైం వాడిని చంపేస్తారు కూడా జనాలు, అంత కోపం వచ్చింది. కానీ ఆయన మొహం మీద ఉమ్మెందుకు ఎంచుకున్నాడని? ఆయన ఏం తప్పు చేశాడని? ఆయనలో ఏ పొరపాటు ఉందని? ఈ రోజున మనము పొరపాటు చేసింది మనము. ఈ రోజున మన జీవితంలో చేసిన మన అతిక్రమ క్రియల కొరకై ఆయన గాయపరచబడిన 53లో కూడా మీరు ఉంటుంది, మీరు చూసుకోండి. ఎందుకంటే ఆయనను ఎన్ని రకాలుగా ఆయన అవమానపరిచారు. మత్తయి సువార్తలోకి రండి, దాని నెరవేర్పు కూడా చూద్దాం ఒకసారి. 26వ అధ్యాయము 67, 68 కూడా చదివినా. మత్తయి సువార్త 26వ అధ్యాయము 67, 68. అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్ము వేసి ఆయన ముఖము మీద ఉమ్మి వేసి ఆయనను గుద్దిరి. కొందరు ఆయనను అరచేతులతో కొట్టి క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపమనిరి. నిన్ను కొట్టిన వాడు ఎవడో ప్రవచించు. తెలియదు ఆయనకి. ఆయన కొట్టేది ఎవరో కనబడతలేదు పక్కన. ఎన్ని రకాలుగా వాళ్ళు చిత్రహింసలు పెట్టారోనండి వాళ్ళు. కనీసం కంటి చూపుతో కూడా ఆయన కోపంగా చూడలేదండి. ఆయన నోట్లోంచి వచ్చే మనసు ఏంటి తెలుసా? తండ్రి వీరేం చేస్తున్నారో, వీరేం చేస్తున్నారో వీళ్ళకి అర్థం కావట్లేదయ్యా. నిజమేనండి. ఎన్ని రకాలుగా నిజంగా వాళ్ళు మాట్లాడుతున్నారో, అన్యాయముగా మాట్లాడుతూ, ఎగతాళిగా మాట్లాడుతూ, అపహసించుచు అని ఉంది అక్కడ. నిజమేనండి. కొన్నిసార్లు మనుషులు ఎటంటే అటు వెళ్ళిపోతారేమో అనిపిస్తుంది కొన్నిసార్లు. దాన్ని అవకాశవాదం అనొచ్చేమో ఒకవేళ. ఎటంటే అటు కొన్నిసార్లు మనుషులు కొన్నిసార్లు ట్విస్ట్ అయిపోతూ ఉంటారు. పిల్లలకి కొన్నిసార్లు కన్ఫ్యూజన్లు వస్తారు. కొన్నిసార్లు అమ్మ పార్టీకి వెళ్తారు, కొన్నిసార్లు ఏమైనా కొని ఇవ్వాలంటేనేమో నాన్న పార్టీ, ఏమైనా వండి ఇవ్వాలంటేనేమో అమ్మ పార్టీకి వచ్చేస్తూ ఉంటారు. ఏదేమైనా నాకు తెలిసినంత వరకు కొంచెం చిన్నపిల్లలు మాత్రం అమ్మ పార్టీయే ఉంటారు. అవునా? నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నా, మీ ఇంటి రాను అన్నా అనుకో, పిల్లాడు ఎక్కడికి వెళ్తాడు అనుకున్నారు? చెప్పండి, ఎక్కడుంటాడు పిల్లాడు? మా అమ్మ వెనకాలే నేను ఉంటా, మా అమ్మతోనే నేను ఉంటా. అవునండి. ఎందుకంటే అమ్మాయి ఏమనుకున్నా అమ్మాయి. అవునండి. పిల్లలు తల్లిని అంతగా నమ్ముతారు కదా చక్కగా. కానీ వాక్యం తల్లి అయినా మరచినేమో కానీ నేను నిన్ను మరువనండి. తల్లి అయినా మరచినేమో కానీ నేను నిన్ను మరువనంటున్నాడండి.
ఈ లోకంలో కొన్నిసార్లు దేవుని యొక్క ప్రేమ అది మనకి ఊహకి అందదండి. కొన్నిసార్లు పొరపాటు మన పిల్లలు చేస్తే మనమే కొన్నిసార్లు ఏదైనా అవమానంగా ఫీల్ అయ్యి చాలా మానసికంగా కుంగిపోతాం. అవి కొన్నిసార్లు ఎందుకు బతకాలా అన్న ఆలోచనలోకి తల్లిదండ్రులు వెళ్ళిపోతారు కొన్నిసార్లు. అదే ఒకవేళ భర్త పొరపాటు చేసినా భార్య కూడా చాలా కూలిపోద్ది, పిల్లలు కూడా చాలా అవమానంగా ఫీల్ అవుతారు. అలాగే భార్య చేసినా భర్త చేసినా కుటుంబాల్లో పరిస్థితి ఎలా ఉంటుందంటే అది చాలా గందరగోళంగా ఉంటుంది. దాన్ని బట్టి కొన్ని చెప్పుకునే ఉంటాయి, కొన్ని చెప్పుకోలేక కొన్ని మానసికంగా బాధపడుతూ కూడా ఉంటాయి. ఆ మానసిక క్షోభ ఎంతకు దారితీస్తుందంటే షుగర్లు, బీపీలు పెరిగిపోవటం, ఆ అవసరమైతే హార్ట్ అటాకులు కూడా మనిషికి వచ్చేస్తాయి. నిజమే. మనిషి ఏముందంటే చిన్న చిన్న దానికే ఈ రోజున ఆలోచించి కొన్నిసార్లు తట్టుకోలేకపోతున్నారు. ఇవాళ కొన్నిసార్లు చాలామంది చూస్తున్నాం ఇవాళ ఊరిని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రోజున కుటుంబాల్లో జరిగే పరిస్థితులు బట్టి ఇక నా జీవితంలో నేను మోసపోయాననేవి కానీ, ఇక నా జీవితం నేను ముగించుకోవాలన్న వాళ్ళ తీర్మానాలతో ఈ రోజున చాలామంది వాళ్ళ జీవితాలు తృణప్రాయంగా వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారు రోజున. కానీ వాళ్ళకి అర్థం ఉంది ఏంటంటే పాపములోనే వాళ్ళు నశించిపోతే నిత్య నరకాగ్నికి వెళ్ళాల్సి వస్తుంది. ఏంటి? పాపంలోనే వాళ్ళు గనక ఈ సత్యం అనేది ఎవరికి తెలియదు, ఆవేశంలో చేస్తారు కదా కొంతమంది. నేను ఇంకా బతకను, నన్ను ఈ మాట అన్నావు కదా, నన్ను అనుమానంగా మాట్లాడావుగా, నేను ఎక్కడికి వెళ్ళినా నా వెనకాల వస్తున్నావుగా, నా ఫోన్ అంతా ఏం చేస్తావు నువ్వు, నేను వెళ్ళినాగా మొత్తం చూస్తున్నావు, నేనేమీ చూసినా, ఎవరెవరికి మాట్లాడినా, ఎక్కడెక్కడ చేసినా, నేను ఎక్కడెక్కడికి వెళ్తున్నా, నువ్వు ఆ ఫోన్ అంతా ఏం చేస్తారు? భార్యాభర్తలు అంటే ఎలా ఉండాలంటే అరమరికలు లేకుండా ఉండాలి. ఎలా ఉండాలా? నీ ఫోన్ ఎవరు చూసినా, ఎవరు లిఫ్ట్ చేసినా నువ్వు టెన్షన్ పడకూడదు. అదే కదా నమ్మకమైన కుటుంబం అంటే. కొన్ని పర్సనల్ నంబర్లు కొంతమంది పెట్టుకుంటారు. కొంతమంది పర్సనల్ నంబర్ ఒకటి, ఇంకా వేరే నంబర్లు కూడా ఉంటాయి. అలాగూ పోనీ ఏదైనా ఆఫీస్ సంబంధించింది అయితే ఏదైనా ఫోన్ అనుకోవచ్చేమో, కానీ ఒకటి కుటుంబములో దాపరికములు లేని వారుగా ఉండాలి. అది బ్లెస్సెడ్ ఫ్యామిలీ. నాకు తెలిసినంతవరకు కుటుంబాలు ఎలా ఉండాలా? ఎందుకంటే మనము జీవించే జీవితాన్ని బట్టే మన బిడ్డల యొక్క భవిష్యత్తు కూడా ఉంటుంది. అవునండి. మనం ఎలా ప్రార్థన చేస్తున్నామో, మనం ఎలాగో జీవిస్తున్నామో, మనం మాట్లాడేదానికన్నా మన బ్రతుకు ముఖ్యం. ఎన్నైనా చెప్పొచ్చు, కానీ లైఫ్లో మనం జీవించే విధానం కానీ, మన మాట తీరు కానీ, మన బ్రతుకు, మనం ఎలా ఉంటున్నాము అనేది, మన వే ఆఫ్ లైఫ్ అనేది అది కరెక్ట్గా ఉన్నప్పుడే మన బిడ్డలు మన మాట వింటారు. మనం ఏదైనా కొంచెం మిస్బిహేవ్ చేస్తూ మనం అలా ఉండాలరా, ఎలా ఉండాలరా, డామ్ డూమ్ డిస్కంటే ఆడి మన ఎందుకు మాట వింటాడు? ఏదో నీ ముందు కాసేపు అంటాడే కానీ తర్వాత ఆడు చేసే పన్నాడు. నువ్వు వదిలేసిన సీసాలు కూడా ముందు చూసుకుంటాడు. ఎట్టుంది మా నాన్న ఇందాడే ఆ మూల బాటిల్ ఎట్టాడు, ఆ బాటిల్ చేదుకుందా, మా నాన్న కొంచెం బాధపడతా తాగుతున్నాడు, మంటకుందా అని ఆడు కూడా తర్వాత ఏం చేస్తాడు? నెమ్మదిగా ట్రై చేస్తాడు. అవునండి. మన మాట తీరాలకి అర్థమైపోతుంది, వాళ్ళకి బిహేవియర్ అర్థమైపోతూ ఉంటుంది. కొంతమంది లొల్ల మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు? లోపల ఇంకోటి ఉంటే వాళ్ళకి అర్థం కాదు, వద్దన్నా కొందుకు ఏంటో మాట్లాడతారు వాళ్ళు. మనం చెప్పలేం వాళ్ళకిక. వాళ్ళకి ఊళ్ళో సంగతులన్నీ మొదలెడతారు. ఇక ఇప్పుడు చిన్నప్పుడు కాడి నుంచి మొదలేసుకొస్తారు. ఇక అబ్రహాం కాడి నుంచి ఇంట్లో వాళ్ళకి నెత్తి నోరు కొట్టుకుంటారు, బాబు అనుకుంటారు. అందుకని మనము చేసిన తప్పుకు ఎవరు శిక్ష అనిపించారంటండి? యేసయ్య తన మీద వేస్తున్నారండి. మనము అనుభవించవలసిన శిక్షను మనల్ని ఆ రోజునే దొరికితే సమ్మని కట్టేసేవాళ్ళు, గోప మీద కొట్టి మొహం మీద పేడ నీళ్ళు పోసేవాళ్ళు. కానీ అదంతా ఎవరు అనిపించారండి? అవునండి. తప్పు చేసిందే మనము, శిక్ష అనిపించింది ప్రభు అంటండి. పాపములు చేశాను నేను, నీ ముందర నా తల ఎత్తలేను, క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నారదనలో. పాపములు చేశాను నేను, నీ ముందర
విచారణ తల ఎత్తలేను, క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నారదనలు. నా హృదయము నీతో అంది, నీకు వేరై మనలేనని. నా హృదయము నీతో అంది, నీకు వేరై మనలేనని. అతిశయించెద నిత్యము నిన్నే కలిగున్నందుకు. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. పాపములు చేసిందేమో మనము, శిక్ష అనుభవించిందేమో ప్రభువారు. ఆయన జరగబోయిన అన్ని సంఘటనల గురించి చెప్తున్నారు. ఆయన్ని మోకం మీద గుద్దారు, పిడిగుద్దులు గుద్దారు, హేళనగా మాట్లాడారు, ఉమ్ము వేశారు. నిజమేనండి. ఎన్ని రకాలుగా ఆయనకు అవమానం జరగబోద్దో ఆయనకు అన్నీ తెలుసు. అవును, సమస్తము ఎరిగినవాడు ఆయన. ఇంకోటి ఏంటి చెప్పనా, తెలిస్తే మరి ఎక్కువ బాధగా ఉంటుంది. తెలవకపోతే మనం అంతగా దాని గురించి ఆలోచించే పని లేదు. కానీ ఇలాగ నీకు జరగబోతుందని తెలిసితే అది ఏ మనిషి అయినా సాహసించి ముందుకెళ్ళడం కష్టమే. మరి ఆయన శరీరీతిగా అలా అన్నాడో, ఒకవేళ తండ్రికి బాధ చెప్పుకోవాలనుకున్నాడో కానీ ఒకానొక సందర్భంలో ఆయన గెత్సేమనే తోటలోకి వెళ్ళి ఆయన అన్నాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. ఏ గిన్నె? లోక పాపములు, మనందరి పాపములు. ఆయన గురించి రాయబడిన మాట, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. మనందరి దోష శిక్ష ఆయన మీద పడినప్పుడు తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన దేవుని సన్నిధిలో అడుగుతున్నాడు, ఆయన తండ్రి 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 నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. మళ్ళా వెంటనే ఆయనను నా ఇష్టం కాదా, నీ చిత్తమే జరిగించు, నీ చిత్తమే జరిగించయ్యా. మనసులో ఒకవేళ నాకు అన్నీ తెలుసు అనుకుని నేను అలా ఉండొచ్చా కానయ్యా, లేదయ్యా, నా మీద ఒక రెస్పాన్సిబిలిటీ పెట్టావయ్యా. నిర్దోషమైన గొర్రె పిల్లగా నేను ఉండాలని, లోకంలో మానవుల పాపముల కొరకే నేను మరణించాలని, వారందరి దోష శిక్ష నేను భరించాలని నన్ను నమ్మి నీ కుమారుడిగా ఈ లోకానికి నన్ను పంపించావయ్యా. ఈ రోజున నేను ఒకవేళ వాళ్ళ బిహేవియర్ని బట్టి కానీ, వాళ్ళ యొక్క పాపములను బట్టి కానీ ఇది నేను మొయ్యలేనని కొన్నిసార్లు నా మనసుకు తెలిసినా అది భారమైన నీ చిత్తమే నేను చేస్తానయ్యా. అవునండి, ఎందుకంటే ఒక రెస్పాన్సిబిలిటీ ఆయన తీసుకున్నాడు. ఆయన పూర్వకాలం ఎలా ఉండేదంటే, మనుషుల యొక్క పాపముల పరిహారార్థ బలిగా గువ్వలు కానీ ఏం చేసేవాళ్ళు, పౌరాలు కానీ కోడె దూడలు కానీ వాళ్ళు ఏం చేసేవాడు, దహన బలిగా వాళ్ళు ఇస్తూ ఉండేవాళ్ళు. కానీ ఏటేటా కూడా అలాగే పొరపాటు చేస్తున్నారు, ఏటేటా కూడా దహన బలి వాళ్ళు ఇస్తున్నారు. కానీ అది కరెక్ట్ కాదని, మానవులందరి కొరకు ఒక్కసారే తన రక్తమును చిందించబడాలని. ఏ రక్తం అది? నిర్దోషమైన గొర్రె పిల్లగా. ఎలాగది? నిర్దోషమైన గొర్రె పిల్లగా ఆయన
తను సిలువలో మరణమును ఆయన చేయాలని. మీరు హెబ్రీ పత్రిక రండి ఒకసారి, ఆ మాట కూడా మీరు చూపిస్తాను. హెబ్రీ పత్రికలో మీరు 10వ అధ్యాయంలో మాట రాయబడి ఉన్నమాట. 4వ వచనం చదువుతున్నాను ఒకసారి. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. అది దేవుని పర్పస్ లేకుండా ఎవరైనా ఉన్నారా ఏంటి ఇక్కడ? జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. మనం అనుకోవచ్చు, దావీదంటే చూసారా, నేను పిండమునై ఉండగానే నా కన్నులు నిన్ను చూసినాయా. ఇరిమియా దేవుడు అంటే చూసారా, ఏమన్నాడు ఇక్కడ, నువ్వు గర్భములో రూపింపక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. ఎక్కడ? జనములకు ప్రవక్తగా. అంటే ఒక్కొక్కరి విషయంలో దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఏదో మనము లోకంలో గాలికి అలా మనం వాడు వచ్చిన కాదండి. దేవుని యొక్క పర్పస్ ఒకటి ఉంది, మనందరి ఎడల ఒక ఉద్దేశం ఆయనకు ఉంది. అందుకని మన జీవితంలో కొన్నిసార్లు మనం ప్రేమించి ఆయన కొన్ని సమస్యలు కొన్ని ముళ్ళు పెట్టేది ఎందుకంటే, ఆ ముళ్ళైనా నీకు పెట్టబోతే నువ్వు మాట అనవని చక్కగా నిద్రపోతావు వచ్చి. ఒక ముళ్ళు ఎందుకు పెడతాడు దేవుడు చెప్పండి? బాధగా ఉన్నవాడు నిద్రపడద్దా? కొన్నిసార్లు చెప్పవచ్చు డాక్టర్లు, ఏమండి కొంచెం స్లీపింగ్ ట్యాబ్లెట్ వేసుకుని రాత్రులు కొంచెం నిద్రపోండి అని ఒకవేళ డాక్టర్ గారు ఏదన్నా కొంతమందికి సజెషన్ చేయొచ్చు. బాధ ఉంటే అసలు నువ్వు బెల్ల వేసుకో, ఏమన్నా వేసుకుని నిద్ర వచ్చొద్దా ఏంటి? చర్చిలోకి వచ్చినాక చాలామంది నిద్రపోతాం కూడా గమనించి వస్తారు మీరు చాలామంది. ఎందుకు నిద్రపోతారు ఉన్నారు వాళ్ళు వచ్చి వాక్య ప్రకారము నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను, వాళ్ళు వచ్చి వాళ్ళ బుట్ట ఇక్కడ దించేస్తారు. ఇక ఏసు రక్తమే జీవు నువ్వే చూసుకో అంటారు. అందుకే అంటా ఉంటారు పక్కన వాళ్ళు. అప్పుడప్పుడు ఇట్టా అంటారు, లే అంటూ ఉంటారు. వాళ్ళ విశ్వాసంతో వాళ్ళ భారాలను ఏం చేస్తున్నారు? వెరీ గుడ్. చూడండి, కొన్నిసార్లు అపవాది కూడా మనల్ని భలే మోసం చేస్తాడు. స్కూల్కి వెళ్ళినాక పిల్లవాడికి చక్కగా పడుకోబెడతాం, ₹1,00,000 ఫీజు ఇవ్వండి, అబ్బో గొట్టలు ఇవ్వాలా. మీరు కావండి ఎల్కేజీ మీ పిల్లలకి చక్కగా రైమ్స్ నేర్పిస్తాం, అవి నేర్పించి ఇవి నేర్పిస్తాం, మీ పిల్లవాడికి దెబ్బ అంటే ఇవ్వకుండా అని చక్కగా ఏసీ పడుకోబెడతాం. అంటే దానికి ఎంత అనుకున్నారు ఫీజులు? మనం అసలు సంవత్సరమా కాదు 10వ తరగతి దాకా ₹1,00,000 అవ్వాలి మాకైతే అసలుకి. ఇవాళ ఎల్కేజీకే అసలుకి డొనేషన్లు ఏంటి అవి ఏంటి అసలుకి నిజంగా రకం ట్రెండ్ అనుకోవచ్చు కదని. ఎందుకంటే మరి లక్ష సంపాదించే వాళ్ళ ఆలోచనలన్నీ ఎట్టుంటాయి? ఇక మా అబ్బాయిని అక్కడ పెడితే లైఫ్ సెట్ ఇంకే ఆడు కాలేక అమ్మ బాబు పట్టిన పిచ్చగాని మాకెందుకు పట్టింది అన్నట్టుగా ఆడి నిద్రపోతాడు వెళ్ళి. ఈరోజు చాలామందిలో కూడా అనుకునేది ఏంటంటే, బాగా బిల్డింగ్స్ని చూసి, బాగా ఇంకేంటంటో చూసి, అడావుడిని చూసి, వాళ్ళ బస్సులు చూసి, ఇంకా రకరకాల అడావుళ్ళు చూసి, ఒకటి 2 ఇవే చూసే జనాలు. ఇదంతా రంభ మోసమే. అసలు సరుకు ఎప్పుడు బయటపడుతుంది అంటే, ఆడు రేపొద్దున కాంపిటీషన్ ఎగ్జామ్ రాసేటప్పుడును బయట ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు గుడ్లు తేలేస్తాడు. సబ్జెక్ట్ ఉన్నవాడు ఎక్కడైనా కింగ్ లాగానే వస్తాడు. నేర్చుకోవాల్సింది. అందుకనే మనం చదివించేది మన బిడ్డల్ని సబ్జెక్ట్ నేర్చుకోవాలి. అందుకనే టెక్స్ట్ బుక్లు చదవంటారా అంటారు చాలామంది. చెప్పారా మీరు ఎప్పుడైనా? టీచర్లు ఏమంటారు, వీడేమో క్వశ్చన్ బ్యాంక్ తెచ్చుకుంటాడో లేకపోతే ఇట్లాంటి ఎన్నో కొన్ని తెచ్చుకుని అదే ముక్కులో పెట్టుకుని ఆ రాత్రికి ఏదో పెద్ద ప్రవీణుల్లాగా పెద్ద పండితుల్లాగా ఆల్నైట్ చేసి మరి వీళ్ళ కోసం ఎన్ని తిప్పాలనుకున్నారు? 9th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయినాయి అంట, మీకు తెలుసు లేదు. మళ్ళీ 10th క్లాస్ మొదలెట్టేశారంట వాళ్ళకి. అబ్బో ఎంత అడ్వాన్స్గా ఉన్నారు వాళ్ళ. అంటే ఈ రోజున వాళ్ళ పిల్లల చదువులో బాగుండాలని మనం ఎంత ఉన్నతమైన
స్టాండర్డ్స్ ఉండాలని స్కూల్లో వెతుక్కుంటూ పెట్టుకున్నారే, మరి దేవుని మందిరానికి వచ్చేది ఎందుకు నువ్వు? ప్రభు ఆయన పరిపూర్ణుడు గనక మనము కూడా పరిపూర్ణులుగా ఉండాలి. ఆయన పరిశుద్ధుడు గనక మనము కూడా ఎలా ఉండాలా? పరిశుద్ధులుగా ఉండటానికేనండి. మనం అలా జీవిస్తే మన బిడ్డలకు ఏదైనా చెప్పగలుగుతామండి. మనం అలా జీవించకపోతే మనం అసలు ఎన్ని చెప్పినా వినడు. నాకు తెలిసినంత వరకు చెప్పింది చేయరు పిల్లలు, మనం చేసేదే చేస్తారు. మీరు కావాలంటే చూసుకోండి. నువ్వు ఇంటికాడ ఏదైనా కటింగ్ ప్లేయర్ వచ్చుకుని ఇట్టా తిప్పి ఏదైనా బోడ తిప్తావనుకో, ఆడు మొదలెడతాడు. ఏం చేస్తాడు? ఆడు మొదలెడతాడు. నువ్వు ఏ పని చేస్తున్నావు అది చేస్తాడు. నువ్వు మోకాళ్ళేసి ప్రార్థన చేస్తే ఆడు మోకాళ్ళేసి ఇట్టాడు చూస్తాడు, ప్రార్థన చేస్తున్నా లేదా. అందుకని పిల్లలకి అలవాటు, మా అమ్మ ప్రార్థన చేస్తున్నా లేదు, దొంగ చూపులు చూస్తూ ఉంటారు వాళ్ళు. ఇక్కడికి వచ్చి కూడా వాళ్ళు మోకరించమంటే ఆడు ఊరిని ఒక కాలు ఇట్టు అంటాడు, ఒకటి ఇటు చూస్తూ ఉంటాడు. అంటే పిల్లలు వాళ్ళు గమనిస్తమే తప్ప వాళ్ళకి తెలియదు. ఎక్కడ నేర్చుకుంటారు? మొదట మన గృహాల్లోనే. ఎందుకంటే జరగనయ్యున్న విషయాలన్నీ కూడా ప్రభు ఎందుకు చెప్తున్నారంటే, రానున్న దినంలో పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు తెలియదు. రాకడ సూచనలు ఇవన్నీ కూడా మనకు తెలుసు. యుద్ధ సమాచారాల గురించి తెలియని వాళ్ళు ఎవరున్నారా? మీరు ఏమన్నా ఇంకా కొంచెం మంది ఉంటారండి, ఆ మాత్రం కూడా ఉంటారు కొంతమంది. దేశంలో ఏం జరిగినా మాకు తెలియదు అన్నట్టుగానే కొంతమందికి అసలు వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి వాళ్ళ ఉల్లిపాయలు ఉన్నాయా లేదా, చింతపండు ఉందా లేదా, ఉప్పు కారం ఉందా లేదా, పొయ్యి మీద పుల్లలు ఉన్నాయా, అయ్యే తప్ప ఇక బయట సంగతి కొంతమందికి అర్థం కాదు. వాళ్ళకి పాపం వాళ్ళు అలా అయిపోయారు లేక పాతకాలం వాళ్ళు. ఇప్పుడున్న జనరేషన్ చాలా వరకు కూడా కొంత నాలెడ్జ్ ఉండాలి. ఎందుకంటే ఈరోజు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలన్నా వాళ్ళకి అన్ని విషయాల్లో కూడా జ్ఞానం ఉండాలి. నిజమే. అందుకనే మనము దేవుని సన్నిధిలో మనము దేవుని పాదాల దగ్గర మనం మొరపెట్టుకోవాలా. అందుకని వాక్యం ఏం చెప్తుంది? యెహోవా మీకు దొరుకు కాలమందే. మీరు ఆయన సమీపంలో ఉండగానే మీరు ఏం చేయాలి? ఆయన వేడుకోవాలండి. ఈ రోజున మనుషులు దేవుని సన్నిధిలోకి వచ్చింది ఎందుకు? మనము ఈ రోజున చాలామందికి అర్థం కానిది ఏంటంటే, వాళ్ళు చేసే దాన ధర్మాలను బట్టి, వాళ్ళు చేసే పుణ్యకార్యాలను బట్టి, వాళ్ళు చేసే తీర్థయాత్రలను బట్టి, వాళ్ళు చేసే దీక్షలను బట్టి నేను ఈ బార్ నుంచి అక్కడ దాకా ఆ గుడి దాకా నడుచుకుంటూ వెళ్ళాలి. అవును. అంటే చెప్పులు లేకోకుండా నేను అంత దూరం నడుచుకుంటా వెళితే నా భక్తి. సంవత్సరానికి ఒకసారి అట్లా నడిచుకెళ్ళిపోతే మన పైకి వెళ్ళిపోతావా? ఒక 40 రోజులే నువ్వు అలాంటి దీక్షలో నువ్వు పాల్గొంటే పరలోకం వెళ్తావా? ఈ రోజున చాలామందికి ఆ యొక్క సత్యం అనేది సరైన విధంగా గ్రహింపవక భక్తి ఏదో కొన్ని రోజులు భక్తి అనుకున్న రోజున 40 రోజులు భక్తి కాదు క్రైస్తవ జీవితము. అవునండి. ఎవడైనా సరే నన్ను వెంబడింపగోని తనను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకు నన్ను వెంబడించాలి. ఎప్పుడు దాకా? మరణము వరకు. మరణము వరకు నీ హృదయాన్ని మనసాక్షిని జాగ్రత్తగా నువ్వు కాపాడుకోవాల్సిందే. నీ పద్ధతుల వల్ల నువ్వు చేసే తీర్మానాలను బట్టి మనమేమీ పెద్ద భక్తిలో సాధించలేమండి. మన మానమాత్రులు. దేవుని కృప మనకు తోడుగుండాలంటే మళ్ళీ మనం తగ్గించుకుంటూ ప్రభు సన్నిధిలో గోజాడుకోవాలి. మోషే 40 రోజులు ఏమైనా జీడిపప్పు పిస్తా బాదం వేసుకెళ్ళనుకున్నారేంటి? మనలాంటి కాదండి ఆయన. దేవుడు ఒక పని అప్పగిస్తే ఆ పని, ప్రభా అలాంటి వాడిని నత్తోడిని నమ్మి నాకెంత పని అప్పచెప్పావు ప్రభా, వీళ్ళు చూస్తే మాట వింటలేదు ప్రభా అంటూ తన బాధ అంతా దేవుడికి చెప్పుకున్నాడు. దేవుని సన్నిధిలో మొర పెట్టుకునేవాడు. కొన్నిసార్లు వీళ్ళని ఎలా నడిపించాలి చెప్పండి. ఒకరోజు అన్నారు, నువ్వు వచ్చేటప్పుడు నీ చేతితో కొంచెం రాతి పలకలు తెచ్చుకోవయ్యా అన్నాడు. ఓన్లీ దేవుడు ఏదో నాకు కొన్ని నేర్పించాలనుకుంటున్నాడేమో మా ప్రజలకని ఆశతో వెళితే దేవుడు చక్కగా 10 ఆజ్ఞలు ఆయనకి చక్కగా 2 పలకల మీద రాసిస్తే ఈలోపు గందరగోళం జరుగుతుంది. నువ్వు తీసుకొచ్చి నీతో పడుకొచ్చి నీ ప్రజలు చెడిపోయారు, అక్కడ డిజ్జిన అక్కడ జిజ్జిన అక్కడ జిజ్జిన అక్కడ ఎగురుతున్నాడు ఒకడు దోడ వేసుకుని. ఎవరాళ్ళు? ఇశ్రాయేలే. ఇశ్రాయేలు దోడ దగ్గర ఎగురుతున్నారు. నానా ఒకసారి నువ్వు కొంచెం వీళ్ళు కిందకేనండి. ఎవరు చెప్పారనుకున్నారు? దేవుడే చెప్పాడు.
ఇక ఆయనకు వచ్చేళ్ళకి మనిషికి వచ్చినంత వచ్చేసింది ఆవేశం. ఇక ఆ ఆవేశంలో ఈ చేతులు ఏముండే కూడా చూసుకోవాలా. మన వాళ్ళు తెలుసుగా, కోపం వస్తే అది సెల్ ఫోన్ చూడరు, లేకపోతే ఇంకా ఈ చేతులు ఏముందో కూడా చూడరు. మొత్తానికి మన వంటి స్వభావం కలిగిన మనుషుడే అనుకుంటా ఆయన కూడా. మొత్తానికి ఏదేమైనా దేవుడు రాసించిన పలకలు కూడా ఏం చేశాడు ఆయన, ఇట్లాంటి వాళ్ళ కోసం నెత్తు నోరు కట్టుకుని ఉపవాసం ఉండి నేను కనీసం మంచులు కూడా దాక్కోకుండా నేను కొండ మీద ఎక్కి ప్రార్థన చేస్తాను. ఇట్లాంటి వాళ్ళ కోసం కడుపు తరుక్కుపోయింది అంటారే, కడుపు మంట, ఇంకేమన్నా అనొచ్చామో దాన్ని. ఆ విషయంలో అలాగూ నిజంగా బాధపడ్డాడు చాలా. నిజమేనండి, ఈ రోజున మన యొక్క బిహేవియర్ని బట్టి కొన్నిసార్లు దేవుడు ఎంత దీర్ఘశాంతం వహిస్తున్నాడు ఆయన. మీకు చెప్పాను పోయినసారి కూడా, పూర్వము జరిగిన పరిస్థితులు బట్టి అయితే అసలు ఏమి స్మాషే. సొదొమ గొమొర్రా చూసుకోవచ్చు, బూడిదే ఎప్పటికీ. ఎన్ని సంఘటనలు మన ముందున్నాయి. జలప్రళయం విషయం కానివ్వండి, ఇంకెన్నో రకాలుగా దేవుని యొక్క ఉగ్రతకు గురైనప్పుడు ఎన్ని రకాలుగా మనుషులు నశించిపోయారో కూడా తెలుసు చరిత్రను బట్టి మనకి. కానీ కృపాకాలంలో దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఎన్నిసార్లు మనకు దేవుడు అవకాశం ఇస్తున్నాడు ఈ రోజున. అవునండి, హెబ్రీ పత్రికలో మనం చదువుకున్నట్లుగానే ఎఫ్సీ పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం కూడా ఒకసారి చదువునానా. ఎఫ్సీలు రాయబడిన పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం. అయితే మీరు యేసుని గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన యెడల మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్న వారు కారు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ప్రార్థనకు వచ్చేది ఎందుకండి? మనం ఏం వింటున్నాము, ఎలా ఉంటున్నాయి మన జీవితాలు? స్కూల్కి మనం వెళ్ళింది పుస్తకాలు మోసుకొచ్చేది ఉపయోగం ఉంటుందా? అలాగే చర్చికి కూడా మనం వెళ్తున్నామంటే మన జీవితాన్ని మార్చుకోకపోతే మనల్ని బట్టి దేవుని నామం అవమానం అవుతుంది. అవునండి, మన బిహేవియర్ మార్చుకోకపోతే, మన నడక మార్చుకోకపోతే, మన నోటి తీరు మార్చుకోకపోతే మన ప్రభువుని అడగాలి, ప్రభా ఈ 4 ఏంటో కొంచెం కొంప తెప్పలు తెచ్చిపెట్టుకుంటుందయ్యా, దీనికి సరిచేసి యెషయా పెదవులను ఎట్ట కాల్చావో నా పెదవులు కూడా కొంచెం కాల్చిపెట్టయ్యా. అడగాల ప్రభుని. నా కళ్ళు చూస్తే పొద్దున్న లేచిన కానీ సాయంత్రం దాకా ఎంతసేపు ఈ ఫోన్ మీదే ఉంటుందయ్యా, దీన్ని జయం ఉండట్లేదు ఈ కళ్ళు. కళ్ళజోడు పడుతుంది, చిన్నపిల్లకే కళ్ళజోడు పడిపోతుంది వాళ్ళ పిల్లలకి లేచిన కాడి నుంచి అదే అలవాటు. ఎంత బ్లాక్మెయిల్ చేస్తున్నా తెలిసే పిల్లలు వాళ్ళ. నాకు ఫోన్ ఇస్తేనే అన్నం తింటా, ఫోన్ ఇస్తేనే అన్నం తింటారంట. అసలు ఇంటికి రావటమే వాళ్ళ నాన్న జేబులో ఏం చేస్తారు పిల్లలు. నాన్న కొడతాడని మామయ్య దగ్గరికి వెళ్తారు, మళ్ళీ మామయ్య అయితే ఫోన్లే అనుకుంటాడని కొంచెంసేపు మామయ్య దగ్గరికి వెళ్తారు. ఇన్ని రకాలుగా మనుషులు చిన్నపిల్లలు ఇప్పటి నుంచి ఇన్ని తెలివితేటలు ఉపయోగిస్తుంటే మీరు వాక్యము విని ఏమన్నారు అక్కడ, యేసుని గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడలా. అవును, ఉన్నది ఉన్నట్టుగా మనం విని ఉపదేశం నేర్చుకోవాలి. ఈరోజు నవీన స్వభావము. ఏ స్వభావం అంటన్నది? మనలో ఉన్న ప్రాచీన స్వభావమును దేవుడు తీసివేసి నీలో నూతన హృదయము, నూతన స్వభావము ప్రభు నీకు ఇస్తారు ఈరోజు. అవునండి, అందుకనే మనము దేవుని బిడ్డలుగా మనం ఎలా ఉండాలో కూడా చెప్తున్నాడు. ఇంకొక మాట కూడా చూపిస్తాం మీకు. ఎఫ్సీ 5వ అధ్యాయం రండి. ఎఫ్సీలు రాయబడిన పత్రిక 5వ అధ్యాయంలో 3 నుంచి 5 చదివినాను ఒకసారి. మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలెను గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలుసు. ప్రార్థనకు వచ్చే వాళ్ళందరూ తెలుసు, కానీ బూతులు మాట్లాడుతున్నారు. నాకు ఎక్కిందంటేనా ఇంకెక్కితే ఎక్కడుంటాడే కాదు తెల్లదిగా. ఏదో వాళ్ళు బల్లారం ఉంది కాబట్టి బతికిపోయావు, లేకపోతే ఇంకో రోజు అయితేనా అంటే ఏంటి?
మనలో ఇంకా నూతన స్వభావం ఏముంటుంది ఇక? ప్రభు ఇచ్చే దీర్ఘశాంతం అనేది మనలో లేకపోతే మనం ఎవరు చెప్పుకోగలుగుతాం ఇంకా? అన్నాడు, మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతే కానీ లోభత్వమే కానీ వీటి పేరు కూడా ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగింది. కానీ కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను, మరియు మీరు బూతులైనను పోకిరి మాటలైన సరసోక్తులైనను ఏం చేయకూడదు? ప్రార్థనోళ్ళు ఎవరో నేను చెప్పింది అన్ని జనులు కానీ రాయలే ఎక్కడ. పౌలు గారు ఎవరికి రాశాడు? మేము చర్చికే, మేము కూడా దిగిపోయాం మొత్తం అంటగా. మేము చర్చికే అన్నప్పుడు మన చర్చి వాళ్ళు ఎలా ఉండాలా? బూతులైనను. ఏమన్నా పిల్లలు ఏం మాట్లాడకూడదు? బూతులు. అసలు మనకు తెలవదా బూత్ అంటే ఏంటో? సరే, ఏది ఏమైనా బూతులు మాట్లాడకూడదు అంటున్నాడు. ఇంకేమన్నాడు ఇక్కడ? పోకిరి మాటలు అంటే, సరసోక్తులు అంటే వరుసకి లేదో కొంచెం అవుతారు కదా, ఏమంటారు? అదే బావల ఇలాంటి మరదల్లో కొంచెం ఇలాంటివి ఏదన్నా ఉన్నాయనుకోండి, దాన్ని బట్టి వీళ్ళు కొంచెం వాళ్ళతో మాట్లాడే విధానం అనేది కొంచెం మాట్లాడతారు అలా. ఇంకా కొంతమంది ఇంటి పేరటోళ్ళని బట్టి కూడా వాళ్ళు కొంచెం తక్కువ చేసి మాట్లాడతాం. కానీ ఇలాంటివన్నీ లోక సంబంధమైన మనుషులు మాట్లాడినట్లుగా ప్రార్థనలు మాట్లాడకూడదు. నా మాట ఎంతవరకు ఎంత పడుతుందో లేదు నాకు తెలియట్లా. బూతులు మాట్లాడకూడదు ప్రార్థనలు, ఇంకా సరసక్తులు, పోకిరి మాటలు, ఇవన్నీ కూడా మీకు తగవంటే ఏంటి చెప్పండి? వాటి గురించి మనం మాట్లాడకూడదు. అందుకన్నాడు, మీరు క్రీస్తుతో ఇక్కడ లేపబడిన వారైతే ఏం చేయాలంటే మనం మరి పైన ఉన్న వాళ్ళని వెతికే వాళ్ళు ఎలా ఉండాలి? 5వ వచనం చూద్దాం. వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడు లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడన సంగతి మీకు నిశ్చయముగా తెలుసా లేదా? చూడండి, ఎందుకంటే దేవుడు ఏదైనా చెప్పకోకుండా చేయడు. మీరు పౌలు గారు కొరింథీ బదులు అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసు అంటే మనకు అన్నీ తెలుసు. ఈ మర్మము, ఈ సత్యం అనేది దేవుడు జరగబోయే దాని గురించి మనకు చెప్తున్నాడు. రాజ్యమునకు హక్కుదారుడు కాడంటే పరలోకానికి వాళ్ళు వెళ్ళరు. ఎవరు వెళ్ళరు? మాది వెళ్ళదుగా అంటే ఎట్ట కుదురుద్ది? నువ్వు నిద్రపోతే ఎట్ట కుదురుద్ది? వచ్చిన కాడి నుంచి అక్కడ కూర మూత వేసానో తలుపు వేసానో ఆలోచిస్తే ఎట్ట కుదురుద్ది? నా చెప్పులు ఉన్నాయో ఎవడు ఎత్తుకుపోయాడో అని ఆలోచిస్తే ఎట్ట కుదురుద్ది? నీ భారం యెహోవా మీద మోపినప్పుడు నీ చెప్పులు కూడా ఆయనే కాపలాకస్తాడు. నీ ఇంటికి దొంగలు పడుకోకుండా ఆయన చూసుకుంటాడు. ఈ రోజున దేవుని బిడ్డలుగా మనం చేయవలసినది తెలుసా? దేవుని రాజ్యమునకు మనం ఎక్కడ హక్కుదారులు అవ్వకుండా ఉంటున్నామో అని ఆ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. మీరు 7 సంఘాల గురించి ఇంకా టైం లేదు కానీ చెప్తున్నా, దేవుడు అన్ని విషయాలు కూడా ముందే చెప్తున్నాడు. అన్నీ మనం ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో నీకు కలిగిన దాన్ని జాగ్రత్తగా పట్టుకోమని చెప్తున్నాడు. అందుకని నిజమేనండి, ఈ రోజున దేవుని బిడలగా మనం దేవుని కొరకు నిలబడాలా. ఇంకొక మాట కూడా చెప్తాను. లూకా సువార్త రండి, 9వ అధ్యాయము 25 నుంచి 26 చదివినా. ఒకడు లోకమంతయు సంపాదించి తన్ను తాను పోగొట్టుకుని ఎడలా లేక నష్టపరుచుకుని ఎడలా వానికేమి ప్రయోజనము? నన్ను గూర్చి నా మాటలను గూర్చి సిగ్గుపడేవాడు ఎవడో వాని గూర్చి మనిషి కుమారుడు తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకును కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును. చూసారండి, ఆయన అంటున్నాడు అక్కడ, నన్ను గూర్చి నా మాటలు గూర్చి సిగ్గుపడేవాడు ఎవడో వాని గూర్చి మనిషి కుమారుడు తనకు తండ్రికి పరిశుద్ధ దేవతలు కలిగిన మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడతాడు. ఎందుకు? ఈరోజున మనుషులు డబ్బు 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 గుండె మరి డబ్బు అంటుందో డబ్బు అంటుందో తెలవట్లేదు. కొండ మీద కోతి రావచ్చేమో కానీ పరలోకం మాత్రం రాదండి డబ్బుతోటి అంటారుగా పెద్దవాళ్ళు. ఏమంటారు? డబ్బు ఉంటే ఏమవుతుందంట? ఈ రోజున మనం అనుకోవచ్చండి, కరోనా వచ్చినప్పుడు డబ్బులు డాక్టర్ గారు నన్ను బతికించండి 8 లక్షలు ఇస్తానంటే అయ్యా మా చేతులు లేదు.
ఈ రోజున మనం ఎన్నో రకాలుగా మనం అనుకోవచ్చు, నా బిడ్డల కోసం ఏదో సంపాదించాలని మనం పాగులాడొచ్చేమో. కానీ వెర్రివాడా, ఈ రాత్రే నిన్ను రమ్మంటే వచ్చేయాలి కదా ఆనోగులాగా. నువ్వు సంపాదించినవన్నీ ఎవడు అవుతాయి? ఈ రోజున సత్యం అనేది మనకు దేవుడు తేటగా మాట్లాడుతున్నది ఎందుకో తెలుసా? లోకస్తుల వల్లే రేపొద్దు నాకు తెలవదని నువ్వు మాట్లాడకూడదు. లోకస్తులు అంటే ప్రార్థన అసహించుకుంటారు. యేసుప్రభు మా దేవుడు కాదు, అమెరికా దేవుడు. మీరు అమెరికా వాళ్ళలాగా అమెరికా బట్టలు వేసుకోండి అండి, మా ప్యాంటు సొక్కాలు వేసుకుంటున్నారు ఏంటంటారు. మరి సెల్ ఫోన్ ఎందుకు వాడుతున్నా? నువ్వు విమానం ఎందుకు ఎక్కుతున్నా? అవన్నీ తెల్లవాళ్ళు కనుక్కున్నాయి కదా. నువ్వు రాసిన పెన్ను కాడి నుంచి, నువ్వు సూది కాడి నుంచి, నువ్వు ఏదైనా కానీ ఉండే ఎవరు కనుక్కున్నారు? కొన్ని లాజిక్గా మాట్లాడతారు కానీ కొంతమంది, ఒకటి దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడు ఈ రోజున సత్యం అనేది తెలియక కొంతమంది అలా మాట్లాడొచ్చాము. కానీ తెలిసిన మన జీవితాల్లో మనం మార్చుకోవాలి. ఏది సత్యమో ఏది అసత్యమో దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం వినాలా. అందుకని ఆత్మ చెప్పు సంగతులు చెవి లేనోడు వినగలన్నాడా, చెవి గలవాడు అన్నాడా? అది అంటే దేవుని ఆత్మ మనతో మాట్లాడుతుంది. ఆ రోజున కూర్చోబెట్టి శిష్యులందరికీ పర్సనల్గా మాట్లాడి ఈ విషయాలన్నీ కూడా చెప్పాడు. ఇప్పుడు జరగబోయే విషయాలు వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడు ఆయన. 12 మంది శిష్యులను కూర్చుని ఏకాంతంగా తీసుకెళ్ళి యెరూషలేములో జరగనున్న విషయాలను ఎలాగైతే చెప్పాడో, ఈ రోజున దేవుని యొక్క మళ్ళా తిరిగి రానయ్యున్న రాకడకు ఉంచిన మర్మాలు, ఎవరు నిత్యజీవం వెళ్తారో, ఎవరు నిత్యజీవం వెళ్ళకూడదు, నువ్వు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో, వాటి విషయాలన్నీ కూడా ఈ రోజున పర్సనల్గా దేవుడు ఆయన బిడ్డలకి చెప్తున్నాడు. ఇప్పుడు మనందరం ఆయన కుమారులము, ఆయన కుమార్తెలము. అంగీకరించిన వాళ్ళు, యేసుప్రభు మా మతం కాదు, అమెరికా దేవుడు, ఆ ఊరోళ్ళు ఊరి చివరున్న వాళ్ళు దేవుడు కొంతమంది త్రోసివేసిన వాళ్ళు ఉన్నారు, తృణీకరించే వాళ్ళు ఉన్నారు. అవునా? ఇరుకు మార్గాన ప్రవేశించేవాళ్ళు. అందుకన్నాడు, క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, కనిపెట్టి ప్రార్థన చేయి సిద్ధముగా నుండి, కనిపెట్టి ప్రార్థన చేయి సిద్ధముగా నుండి, రేప పాటున మారాలి, రేప పాటున మారాలి, యేసయ్య చెంతకు చేరాలి, యేసయ్య చెంతకు చేరాలి, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు ప్రభు త్వరలో రానయ్యున్న సంగతి అసత్యమని తెలుసు. ఆ రోజున ఒక యోహాను యాకోబుల తల్లి జెబెదయి కుమారుల గురించి తల్లి ఏమని తెలుసు అక్కడ? అయ్యా, నీ రాజ్యంలో నా పిల్లలు నీ కుడి పక్కన ఒకడో నీ ఎడం పక్కన ఒకడు ఉండాలయ్యా. ఏంటమ్మా ఇంత పెద్ద ప్రశ్న వేసావు? మళ్ళాంటి వాడైతే 2 ఎకరాలు నాకు, పెద్దోడికి 2 ఎకరాలు, చిన్నోడు అడిగేవాళ్ళం మనమైతే. చూడండి, కానీ తల్లి ఏమడిగింది అక్కడ? అయ్యా, నీ కుడివైపున ఒకడు. ప్రభు వెళ్ళిపోతున్న సంగతులన్నీ చెప్తున్నప్పుడు తల్లి మనసులో దేవుని రాజ్యముల గురించిన ఆలోచనే ఉంది, కానీ వేరే ఆలోచన రాలేదండి. వాళ్ళని ఆత్మ సంబంధమైన దర్శనము కలిగిన భక్తులు అంటారు. వాళ్ళని ఎవరాళ్ళు? శరీర సంబంధమైన వాళ్ళు కాదండి, ఆత్మ సంబంధమైన దర్శనం కలిగిన వాళ్ళు. నా బిడ్డలు దేవుని రాజ్యంలో ఉండాలన్న ఆశ కలిగిన తల్లిగా తను అడగాల్సింది అడిగింది. ఈ రోజున మందిరానికి వస్తున్న మన జీవితాల్లో నా కొడుకు అమెరికా వెళ్ళాలను, ఇంకేదో కొడుకు ఎటు అవ్వాలను, డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ ఈ కాదు, ఇవన్నీ చదివితే వచ్చేది ఆటోమేటిక్గా. పరలోకం మాత్రం రాదండి. పరలోకం రావాలంటే నీ మోకాళ్ళ కింద
నువ్వు దేవుని సన్నిలో బ్రతిమలాడుకోవాలి. ఏదేమైనా ప్రభా నా బిడ్డలు నీ రాజ్యంలో ఉండాలి. అవునండి. అలాగూ ఎప్పుడైతే మనము ఆశ కలిగి మన బిడ్డల కొరకు మనం ప్రార్థన చేస్తామో ఆశగల ప్రాణాన్ని ఏం చేస్తాడు దేవుడు? అవునండి. అలాంటి సమర్పణ కలిగిన తల్లిదండ్రులు మనకు దొరకటం కూడా చాలా అదృష్టం అండి. మీలో చాలామంది చక్కగా బిడ్డలు అదృష్టవంతులు. ఎందుకంటే మీకోసం ప్రార్థించే తల్లిదండ్రులు ఉన్నారు. మీ కొరకు ఉపవాసం ఉండి ప్రార్థించే తల్లిదండ్రులు ఉన్నారు. కాబట్టి మన బిడ్డల కొరకు మనం ఏం చేయాలా? రేయి మొదటి జామున లేచి ప్రార్థించే తల్లిదండ్రులు. ప్రభా, యోబు ఎలాగా నా బిడ్డలు ఎక్కడన్నా పొరపాటు చేస్తున్నారేమో ప్రభా, స్కూల్కి వెళ్ళినప్పుడు ఎక్కడన్నా తొందర మాట్లాడుతున్నారేమో ప్రభా, వాలీబాల్ వెళ్ళినప్పుడు కొంచెం ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారేమో ప్రభా, వాళ్ళని కొంచెం జాగ్రత్త ప్రభా అని తల్లిదండ్రులు ఏం చేయాలి? మనం వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి మనం. ఎందుకంటే లోకంలో ఉన్నదంతా కూడా ఎక్కడున్నంటే నేత్రాశ, శరీరాశలు. మరి ఇలాంటి వాటిలో మన బిడ్డలు ఉంటున్నప్పుడు వాళ్ళ కోసం మనం ఏం చేయాలా? ప్రాకారం వేసుకోవాలి. ఆయన చేయవలసిందల్లా చేశాడు. ఆఖరిలో ఒక మాట అండి, 28వ వచనం చూడండి. అక్కడ వాళ్ళ గురించి చెప్తూ ఆయన 27, 28 చదువుతున్నాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 27, 28 ఏమన్నాడు? మీలో ఎవడైతే ముక్కుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను. అలాగే మనిషి కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా. అనేకులు అంటే నీ కోసం నా కోసం కూడా క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు, అది విమోచన క్రయధనముగా. నీ కొరకు నా కొరకు విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇవ్వటానికే వచ్చాడు. అందుకనండు నా ప్రాణం ఇవ్వటానికి అధికారం ఉంది, నా ప్రాణము తిరిగి తీసుకుంటాకి. అందుకని ఏకాంతంగా తీసుకెళ్ళి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. అబ్బాయి, మనం యెరూషలేము వెళ్తున్నాం, అక్కడ ప్రధాన యాజకులకు, శాస్త్రులకు నన్ను అక్కడ అప్పగించబడతాను. అక్కడికి వెళ్ళినాక నన్ను కొరడాలతో కొడతారయ్యా, నన్ను సిలువ వేస్తారు. టెన్షన్ పడబాకండి, 3వ దినం నేను మళ్ళీ తిరిగి లెగిస్తాను. అవునండి. ఎందుకంటే మరణము జయించి తిరిగి లేచింది ఎందుకు అనుకున్నారు? ఆయన మరణం ముళ్ళుని విరవటానికి. ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు నీ తండ్రి, నా తండ్రి. కాబట్టి మొదటి మరణం అందరికీ వస్తుంది. రెండో మరణం నుంచి తప్పించబడాలంటే మనం ఆయన మాటలు వినాలా. ఆయన కుమారులుగా ఆయన వాక్యాన్ని విని ఉన్నది ఉన్నట్టుగా సత్యము గ్రహించి నవీన స్వభావం ధరించుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభుతో చెప్దాం, ప్రభా నా జీవితంలో ప్రభా ఎలా ఉండాలో నాతో మాట్లాడుచున్నందుకు వందనాలు ప్రభా. గ్రహింపు నాకు దయచేయండి ప్రభా. అయా నూతన స్వభావం, నూతన హృదయం నాకు దయచేయండి ప్రభా. నిజమే ప్రభా, నాయన 12 మంది శిష్యులను ఏకాంతంగా తీసుకెళ్ళి వాళ్ళతో మాట్లాడే ప్రభా. అయా మనిషి కుమారుడు ప్రధాన యాజకులకు, శాస్త్రులకు అప్పగించబడతారని, వారు ఆయనకి మరణశిక్ష విధిస్తారని, ఆయన అపహసించుటకు, కొరడాలతో కొట్టడానికి, సిలువ వేయటకు కూడా అన్ని జనులకు ఆయన అప్పగిస్తాడని, 3వ దినం ఆయన మళ్ళా లెగిస్తాడని కూడా నీ లేఖనాలు ఎలాగైతే సత్యమో ప్రభా, నీవు తిరిగి రానయ్యన్నది కూడా సత్యమని ఈ దినమందు మాతో మాట్లాడుచున్నందుకు వందనాలు తండ్రి. పరిశుద్ధుడా, నీ వాక్యము మాలో ప్రభా తండ్రి ఫలింప చేయండి ప్రభా. నీ వాక్యానుసారంగా జీవించే బ్రతుకులు మాకు దయచేయండి ప్రభా. అయా కుడికి కానీ ఎడమకు కానీ ఎక్కడ తొలగిపోకుండా అయా నీ చిత్తము నెరవేర్చడానికి ప్రభా, నీ చిత్తమును చేయటానికి మేము కూడా భూలోకాన్ని మమ్మల్ని పంపించామని గ్రహింపుతోటి మేమును మా కుటుంబాలు యెహోషువ కుటుంబాల వల్లే నేను ఆరాధిస్తూ, నేను ఘనపరుస్తూ యుగ యుగాలుండి ఆ నిత్య రాజ్యము పొందుకుంటానికి మమ్మల్ని మేము దినదినము సిద్ధపడే జీవితాలు మాకు దయచేయి ప్రభా. నీ వాక్యము సత్యమయ్యా, నీ మాటలు యథార్థం ప్రభా. నీ వాక్యము ప్రభా నాయన మాతో మాట్లాడుతున్నప్పుడు మా మనోన్నతరాలు తెరవచ్చేయండి, గురుడితనాన్ని విడిపించండి. ఎవరు నశించి నరకానికి వెళ్ళిపోవడం నీ చిత్తము కాదు ప్రభా. తండ్రి నాయన ఆ దినమంది ఇశ్రాయేలు ఎలాగైతే నీకు విరోధముగా పాపం చేసినట్లుగా ఎవరు మేము అలాంటి జీవితాలు జీవించుకోకుండా జాగ్రత్తగా బ్రతకటానికి నీవు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దినదినము నీ పాదాల దగ్గర మూలుగులతో కూడిన ప్రార్థన మాకు దయచేసి నీవిచ్చే కృపను పొందుకునే భాగ్యం దయచేయమని ఇక్కడున్న ప్రతి బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.